పూరా లోకల్. అవనా ఈ మధ్య మరి బిగ్ బాస్ కి వెళ్తా అని చెప్పేసి బాగా అవును భయ్యా. బిగ్ బాస్ పోతాను భయ్యా నేను నిజం చెప్తాను. గేట్ కాడికి కూడా రానిరు కదా. ఆర్జీవి సుడిగాలి సుధీరు నాన్ వేసిన నాట కింద పనికిరారు. ఎందుకు నన్ను బిగ్ బాస్ సీజన్ 8 పంపించండి భయ్యా. దండం పెడతా భయ్యా, కాలముక్త భయ్యా, ఆడతా. ఏం ఆడతారు కబడ్డీ ఆడతావా లోపల? ఆర్జీవి కంటే సుడిగాలి సుధీర్ కంటే నాన్ వేసిన కంటే 100 రెట్లు ఎక్కువ ఆడతా. కానీ మనం సీజన్ ఎగస్ట్రా ఆడతా. బిగ్ బాస్ నీ దండం పెడతా. బిగ్ బాస్ ఏం చెప్తానంటే నేను బిగ్ బాస్కి వస్తా. బిగ్ బాస్ సీజన్ 8కి వస్తా. 8కి వస్తే నీకు పిచ్చి ఒక్కొక్కరిని కాదు, బిగ్ బాస్ 100 మంది అమ్మాయిలను ఒకేసారి పంపించు. కత్తి లాంటి అమ్మాయిలను ఏరి మరీ పంపించు. బిగ్ బాస్ అయిపోయే లోపు అందరు అమ్మాయిల్ని కేసు పెడతారు. అమ్మని చేయకపోతే నా పేరు మల్టీ స్టార్ మన్మధరాజే కాదు. అబ్బో ఆయన కింద దాకా కానీ కాదు. నువ్వు బిగ్ బాస్ సీజన్ 8 పోతే బిగ్ బాస్ మొత్తం బంద్ చేస్తే ఏంది పరిస్థితి? మొత్తం షేక్ కావాలి, షాక్ కావాలి. నువ్వు షాకు షేక్ చేసేటప్పుడు వాళ్ళే నేను షేక్ చేసేటట్టున్నారు. ఏం కాదు నువ్వు చూడు. అసలు పోయే అవకాశం ఉన్నదంటే లోపల రానిస్తారు వాళ్ళనా? ఎందుకట్లా? ఎందుకంత కాన్ఫిడెన్స్ ఏంది అసలు నీకు చెప్పేలా? నా దాంట్లో నేను చెప్పాను కదా టన్నులు టాలెంట్ ఉందని చెప్పేసి. పాటలు పాడతా, ఫైటింగ్ చేస్తా, యాక్టింగ్ చేస్తా, డైలాగులు కొడతా. నీకు ఏ డైలాగ్ కావాలని చెప్పి ఎవరి డైలాగ్ కావాలి? బిగ్ బాస్ పోవాలంటే బిగ్ బాస్ పోవాలంటే ఏం కావాలో తెలుసా? ఏం ఉండాలో తెలుసా? చెప్పు. ఏం ఉండాలి చెప్పు. నువ్వే నాకు తెలియక నేను అడుగుతాను, నువ్వు చెప్పాడు. నీకు కూడా తెలియదు దానికి అడిగినా. ఏముంది స్టార్ మా వాళ్ళు ఒక ఆడిషన్ పెట్టే క్రమంలో వాళ్ళు ఒకటి వెబ్సైట్ ఓపెన్ ఇస్తారట. ఆ వెబ్సైట్కి మనం అందులో అప్లికేషన్ చేసేసి ఒక 50 సెకండ్ల వీడియో మనం అప్లోడ్ చేయాలండి. నువ్వు చేయకపోయినావు కింది స్థాయి ఇంకా స్టార్ట్ కాలే కదా. పోతానే కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువనే ఉన్నాడు. 100 రెట్లు 1000 రెట్లు ఉన్నది. కానీ నాకైతే దాని గురించి తెలియదు. పోయిన వాళ్ళని అడిగితే చెప్తలేరు, పోయే వాళ్ళని అడిగినా కానీ చెప్తలేరు. ఇంట్రెస్ట్ ఉన్నదంటే బిగ్ బాస్ 100 రెట్లు మీలాంటి వాళ్ళని అడిగితే మాకు కూడా పూర్తిగా తెలియదు, మాకు అందుబాటులో ఉండని చెప్తాను. మన్మధరా నన్ను మొత్తానికి బిగ్ బాస్ పోతే ఏ ఆలోచనతో పోతాను, ఏం కావాలని పోతాను, దేనికోసం పోతాను? అసలు పైసలు వస్తే నేను తీసుకుని పోయా దేనికి పోతాను? మంచి పెడతా. అన్నారు కదా, వాళ్ళు అన్నారు నేను చేస్తా. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు, మీదే ఏ ఛానల్ నాకు ఐడియా లేదు. ఏ ఛానల్? మాకు కూడా ఐడియా లేదు, నువ్వు చెప్పే కదా. ఓకే, మీకు చూసే వాళ్ళకి తెలుసు. ఓకే రైట్. నువ్వు ఒక పెన్ను తీసుకురా, నువ్వు ఒక బాండ్ పేపర్ తీసుకురా, నేను మీకు రాసి సంతకం పెట్టేసి లోపలికి పోతా. ఏమని? నాకు వచ్చే డబ్బులు నేను విన్నర్ అయితే బాండ్ పేపర్లు ఏం రాస్తా? 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలలో సగం చీల్చి సగం మీడియా మిత్రులకి, సగం నిరుపేద విద్యార్థులకి. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తా అన్న కాన్సెప్ట్ మంచిగానే ఉన్నది. మాత్రం దానికి ఎందుకు పోతాను బిగ్ బాస్ కు? ఇప్పుడు ఎట్లా వచ్చిన డబ్బులు వాళ్ళకి వస్తాను, నీకేమున్నది ఇలా? మరి దేనికోసం పోతాను? నేను రివ్యూ ద్వారా ఒక సగానికి వచ్చిన, బిగ్ బాస్ ద్వారా ఇట్లా రివ్యూ చెప్పుకుంటారే పోతావు బిగ్ బాస్ పోయేదాకా? లేకపోతే ఇంకా వేరే? నా లైఫ్ మొత్తం చెప్తా మీడియా మిత్రులకి. నా లైఫ్ మొత్తం మీడియా మిత్రులు రివ్యూ చెప్పండి, రివ్యూ చెప్తా, ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ చెప్తా, ఏమైనా మాట్లాడి బిగ్ బాస్ అయితే పోతా. నేను దానివల్ల నేను రివ్యూ అమ్మాయి ద్వారానో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారానో మీడియా ఏ రకంగా ఐమాక్స్ కాడ ఫేమస్ అయినా, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన ఈ నుంచి బిగ్ బాస్ పోతా, ఇంకొక మెట్టు ఎక్కుతా. సెలెక్ట్ చేయకపోతే పరిస్థితి 100% చేస్తారని నమ్మకం నాకు. చేస్తారని నమ్మకం ఉంది. చేయకపోతే ఏంది? చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకో తెలుసా? వీళ్ళ మధ్యలో వాళ్ళమ్మో వాళ్ళ అయ్యో లేకపోతే వాళ్ళ చుట్టాలో లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ నా వెనకాల మా అమ్మ లేదు, అయ్య లేదు, కానీ మీడియా ఉంది. మీడియాకు మించింది ఏది లేదు ప్రపంచంలో. మీడియాకు మించింది ఏది లేదు. మీడియా తలుచుకుంటే నేను చెప్తున్నా, మీసం తిప్పి తొడగొట్టి చెప్తున్నా, మీడియా తలుచుకుంటే హీరోని కూడా తొక్కి పడేసి జీరోని చేస్తుంది, జీరోని కూడా హీరోని చేస్తుంది, సీఎంని కూడా పిఎంని చేస్తుంది, పిఎంని కూడా తొక్కి పడేస్తుంది. అంత శక్తి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్నదనంటే మీడియాకు ఉన్న శక్తి. మీడియా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఆ నమ్మకంతో మీసం దుప్పి తొడగొట్టి చెప్తున్నా, నా వెనకాల మీడియా ఉన్నది. ఖచ్చితంగా నేను బిగ్ బాస్కి పోతా, విన్ను కూడా అవుతా.
వచ్చిన డబ్బులు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బాండ్ పేపర్ రాసి లోపల పోయేటప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత గెలిచిన తర్వాత నేను ₹1 కూడా తీసుకోను. మీడియా మిత్రులందరికీ పేగ్గాలు కూడా డబ్బులు వచ్చినాయంటే పేగ్గాలు కూడా నాకు కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్తారు, వస్తారు, వాళ్ళకి ఇయ్యా. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా మర్చిపోతా? నేను గుర్తుపెట్టుకోను. మీడియా ఐమాక్స్ మీడియా ఎవరన్నా కానీ ఐమాక్స్ మీడియా మిత్రులందరికీ ఒక కమిటీ వేసుకుంటా, ఈయన ఒరిజినలా పేకా అనేది మీరు డిసైడ్ చేయండి. నాకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా నిజంగా వాడు పేదవాడైతే మీరు ఇవ్వాలని అనుకుంటే ఇవ్వండి, వద్దనుకుంటే రిమూవ్ చేసేయండి. మీరే కావాలన్నా పెట్టుకోండి. మీకు కమిటీ వేస్తా, వాళ్ళకి ఒక లీడర్ని పెడతా, ఓట్ల ద్వారా మళ్ళా మామూలుగా కాదు. మీ అందరికి ఒక కమిటీ వేసి అందులో ఒక లీడర్ కేసేసి పేక ఒరిజినల్ నిజమైన ఒరిజినల్ వాళ్ళకి మీరే పంచుకోండి సగం, ఇంకొక సగము నిజమైన పేద విద్యార్థి ఎవరో ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా మీరే ఇవ్వండి. అన్న ఇప్పుడు మొత్తానికి ఇక నీ కథ మీరే ఇవ్వండి, అది నేను అనేది. అన్న వాళ్ళు కూడా కమిటీ చేస్తా, వాడు నిజమైన పేద విద్యార్థి లేకపోతే డబ్బులు ఉన్నాడు, డబ్బులు ఇస్తానంటే డబ్బులు ఉన్నాడు కూడా వస్తాడు, డబ్బులు లేని వాళ్ళు ఎందుకు ఎవరికైతే ఆకలి అవుతుందో వానికి పెట్టాలి మనం. రైట్ అన్న, మొత్తానికి ఇదంతా చెప్పినావు, అసలు నీ లైఫ్ స్టైల్ ఏంది, నువ్వు ఏడ మొదలు పెట్టినావు, ఏం కథ, ఇప్పుడు ఎట్లున్నావు, రేపు ఏం కావాలనుకున్నావు, మొత్తం చెప్పేసినావు. మాకు కూడా కుల్లాగా అర్థమైపోయింది. ఇక చిట్ట చివరిగా నీకు రేపటి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటాను, ఏమైతే మంచిగా ఉంటావు, 2 మాటలు. 100% నా కాడ చెప్తున్నా టన్ను టాలెంట్ సపోర్ట్ చేసి పాడన్నా పాట పాడతా, ఫైట్ చేయమన్నా చేస్తా, యాక్టింగ్ చేసి చూపించమన్నా చూపియాలా. చిన్న కంటెంట్. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళకు రేపు సపోర్ట్ చేసేటోళ్ళకి ఏం చెప్తావు? నాకు సపోర్ట్ చేయమని చెప్తున్నా. నాకు సపోర్ట్ చేయండి, గెలిపించండి. నేను లోపల పోయేటప్పుడు పెన్ పేపర్ తీసుకొచ్చుకోండి, రాసి సంతకం పెడతా. వచ్చిన డబ్బులు నిజమైన లబ్ధిదారులకి పంచుకోండి. మీరే నా కాడికి ఒక అవసరం లేదు, కానీ అందులోకి వెళ్ళి నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి. అవి ఇస్తే నాకు కూడా సాటిస్ఫై ఉండాలి కదా. గెలిచిన ఎందుకు అంటే నాకు కాదు, ఈ మీడియా మిత్రులందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దమ్మ గుడి కాడ తీసుకుపోయి యాటలు కోసేసి వాళ్ళు ఏది తింటే అది, ఏది తాగితే అది, మరి నాకు కూడా సాటిస్ఫై ఉండాలి కదా. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి పంచుకున్నారు, నాకు సాటిస్ఫై ఉండదు. అందరు పిలుచుకొని పెద్దమ్మ గుడి కాడికి పోయి యాటలు కోసి ఎవరు ఏ మందు తాగుతుంటే ఆ మందు, ఏ ముక్కలు తింటా అంటే ఆ ముక్కలు పెట్టేస్తా. ఫుల్ చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా చేస్తా.